గురించి మనం ఆలోచిస్తున్నాం. CAGR అనేది ఈరోజు మనం ఎప్పుడు నాకు స్వామి వివేకానంద కోట్ నా జ్ఞాపకం వస్తుంది. ఆయన ఒకే మాట చెప్పాడు, ఒకప్పుడు చేసిన కర్మ ఫలితాలు ఇప్పుడు అనుభవిస్తున్నాం, ఇప్పుడు చేసే కర్మ ఫలితాలు భవిష్యత్తులో అనుభవిస్తాం. కాబట్టి ఎలాంటి కర్మ చేయాలనో ఆలోచించుకుని అలాంటి కర్మ చేయాలి. ఆ కర్మ చేసే శక్తి నీ చేతుల్లో ఉందని చాలా స్పష్టంగా చెప్తాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇది మీ మనసులో ఎప్పుడూ ఉండాల. 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. చాలా మందికి కనిపిస్తుంది 66 లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, తలసరి ఆదాయం. ఇది సాధ్యమా అసాధ్యమా అని మీకు డౌట్ వస్తుంది. నిన్న యోగాకు అనుమానాలు వచ్చినట్టు, కానీ అందరం సమిష్టిగా పనిచేస్తే అసాధ్యం కాదు. ఏ విధంగా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్, ఇప్పుడు మనం పెట్టుకుని చూస్తే ఇది 24, 25 2,66,240 రూపాయలు. అదే మరి ఇక్కడ చూసినప్పుడు GSTP కాంట్రిబ్యూషన్ 15,93,000 కోట్లు. ఇది 25-26కి 18,65,000 రూపాయలు. ఇక్కడికి వచ్చే కొద్దికి 17.11%. ఇక్కడికి వచ్చే GSTP మన పర్ క్యాపిటా వస్తే 2,66,000 నుంచి 3,11,000. ఇది మీ అందరి ముందరుంది. కలెక్టర్స్ ఇక్కడే ఉన్నారు. చాలా స్పష్టంగా మీకు అందరికీ టార్గెట్లు ఇచ్చాం, డిపార్ట్మెంట్ కూడా ఇచ్చాం. ఇప్పటికే చాలా సెన్సిటైజ్ చేశాం. దీని మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడికి వచ్చినప్పుడు మొత్తం 47కి తయారు చేశాం. ఈరోజు మనం చూస్తే 2,66,000 నుంచి స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి నేరుగా ఇయర్ బై ఇయర్ పెరుగుకుంటూ వెళ్తున్నాం. 5,42,985 రూపాయలు 28-29కి తలసరి ఆదాయం రావాలి. 14,22,000 నుంచి 29,29,402 కోట్ల రూపాయలు GSTP కాంట్రిబ్యూషన్ వస్తుంది.